శివాయ గురవే నమః. కైలాస మానస సరోవర యాత్ర ఈ 2026లో ఎవరైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం బంపర్ ఆఫర్ అనుకోవచ్చు. ఎందుకంటే అశ్వ సంవత్సరం అని చెప్పి పిలుస్తారు. అంటే టిబెటియన్స్ చాలా బాగా కొలుస్తారండి. కైలాస పర్వతం శక్తులతో కూడుకున్నది, సాక్షాత్ శివశక్తులు అక్కడ ఉన్నారు అని చెప్పి మనకి చైనీస్ టిబెటియన్స్ వైపు బాగా నమ్ముతారనమాట. సో వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే ఈ ఏడాది ఎవరైతే కైలాస మానస సరోవర పరిక్రమ చేస్తారో వాళ్ళ జీవితంలో 12 సార్లు కైలాస మానస సరోవరాన్ని దర్శించినటువంటి ఫలితం దక్కుతుందనమాట. దీన్ని అశ్వ సంవత్సరం అని చెప్పి పిలుస్తున్నారు. ఈసారి కైలాస మానస సరోవర యాత్రకైతే చాలా చాలా క్రేజ్ ఉందండి. సో ఎందుకు శివయ్య నాకు ఈ సంకల్పం ఇచ్చారో నాకు తెలియదు. లాస్ట్ ఒక 1.5 మంత్గా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి ఆ అధినేత ఎవరైతే ఉన్నారో శ్రీ భరత్ శర్మ గారు, సో వారితో నేను ఛానల్లో, అంటే నేను పనిచేస్తున్నటువంటి ఛానల్లో ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. ఆయన మాట తీరు కావచ్చు, ఆయన చెప్పే విధానం కావచ్చు, నేను ఆ వీడియోస్లో వాళ్ళతో పాటు వెళ్ళినటువంటి ప్రయాణికుల రివ్యూస్ కావచ్చు, సో బయట కొంతమంది ఫ్రెండ్స్ ఆ టూర్స్ తరపున వెళ్ళిన ఎక్స్పీరియన్స్ చెప్పడం కావచ్చు. లాస్ట్ ఒక 15 డేస్గా నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యానండి. సో వెంటనే నాకు ఇది శివయ్య నిర్ణయంలాగా అనిపించింది. ఇప్పుడు కాకపోతే నేను మళ్ళీ ఎప్పుడు వెళ్ళటమే మంచిదని చెప్పి వాళ్ళని కన్సర్న్ అయినప్పుడు భరత్ శర్మ గారు, మియాపూర్లోనే మన ఆఫీస్ ఉంటుందమ్మా హైదరాబాద్లో, మీరు ఒకసారి రండి, వచ్చి అంతా చూడండి, అన్నీ తెలుసుకోండి, సో ఒక నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత డెసిషన్ తీసుకోండి అని చెప్పారు. అది దేనికి దారి తీసింది అనేది ఈ వీడియోలో క్లారిఫైగా అనమాట. మీలో ఎవరైనా ఈ ఏడాది వెళ్ళాలి అని అనుకుంటే మన ఛానల్ తరపున వెళితే మాత్రం ఒక మంచి డిస్కౌంట్ ఇచ్చేలాగా మొత్తం నేను వెళ్ళినటువంటి విజిటింగ్ క్లోజ్ అయిందనమాట. సో అందుకే ఇందులో మీకు మొత్తం కైలాస మానస సరోవర యాత్ర గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున చేస్తే, అందులోనూ నేను మీకు ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయితే ఒక డిస్కౌంట్తో కూడుకున్నటువంటి యాత్ర మనకి దక్కేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం అండి, కైలాస మానస సరోవర యాత్ర కానీ చార్ధామ్ కానీ తక్కువలో అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఇది మనకి భౌతికంగా, శారీరకంగా ఎంత శ్రమతో కూడుకుంటుందో. ఎందుకంటే సాక్షాత్తు కైలాసానికి వెళ్ళబోతున్నాం శివయ్యను చూడడానికి. అంత ఈజీ కాదు. ఒక 2 దేశాలని దాటుకొని వెళ్ళేటువంటి క్రమం అండి. దీనికి పర్మిషన్స్ అయినా లేకపోతే అక్కడ ఉండేటువంటి సౌకర్యాలైనా, మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులైనా ప్రతిదీ చాలా సులభంగా జరిగిపోతుంది అనుకోవద్దు. ఇది సింగిల్గా ఎవరిని రానివ్వరు. ఒక టీం లాగా, ఒక టూరిజం తరపున ఎవరైనా ఇలా ట్రావెలింగ్ తరపున ఉంటే మాత్రమే వాళ్ళతో మనం వెళ్ళగలుగుతాం అనమాట. అంటే గుంపుగా ఒక 100 మంది 200 మంది చొప్పున వెళ్ళాలి తప్ప ఒకరు ఇద్దరు మా ఫ్యామిలీ వెళ్తాం అనేలాగా పర్మిషన్స్ ఇవ్వరనమాట. సో అలా మనం ఒక మంచి సంస్థను ఎంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ పరంగా కావచ్చు, ఫెసిలిటీస్ పరంగా కావచ్చు, హోటల్స్ కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు. సో ఒక దశ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తారు. సో ఇంత తక్కువలో తీసుకువెళ్తాం, అంత తక్కువలో తీసుకువెళ్తాం అని చెప్పేసి తీరా మనకి అక్కడ చైనా బార్డర్ దగ్గరికి వెళ్ళేసరికి అన్నీ కరెక్ట్గా లేక ఏదో ఒక లోపం పెట్టి వెనక్కి వచ్చేసిన వాళ్ళు చాలా చాలా మంది ఉంటారండి. అందుకే ఈ ఫీల్డ్లో కైలాస మానస సరోవర యాత్ర అయినా, చార్ధామ్ అయినా పుణ్యక్షేత్రాల్లో చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో వెళ్ళటం వల్ల కాస్త మనం పెట్టినటువంటి డబ్బుకి కావచ్చు, మన టైమింగ్కి కావచ్చు, మనం తీసుకున్న సంకల్పానికి కావచ్చు, ఒక మంచి స్టెప్ తీసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. అందుకే నేనైతే బాగా ఆలోచించి 15 to 20 డేస్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత నేను శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ప్రమోషనల్ పర్పస్సా కాదా అనేది మీకు నేను ఫర్దర్గా వచ్చేటువంటి 2-3 వీడియోస్లో నా మనసులో ఉండే ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఇది 3.45 lakhs అనమాట పర్ హెడ్ వచ్చేసి. సో ఇందులో మన ఛానల్ తరపున, అంటే యాంకర్ సంతోషి తరపున నేను కాల్ చేస్తున్నానండి అని చెప్పి మీలో ఎవరైనా ప్రొసీడ్ అయితే డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. అది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. సో నాకు ప్రమోషన్ వైజ్ ఏమన్నా డిస్కౌంట్ లాంటివి ఇచ్చారా, ఈ డీటెయిల్స్ తెలియాలంటే ఫర్దర్గా కూడా మన వ్లాగ్స్లో మెన్షన్ చేస్తూ, నేను ఏదో ఒక పని చేసుకుంటూ ఇంట్లో ఉండేటువంటి వీడియోస్లో కొన్ని డౌట్స్, నా మనసులో ఉండే విషయాలు మీతో క్లారిఫై చేస్తూ ఆ వీడియో పెడతానండి. ఇప్పుడైతే మనం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్కి బయలుదేరి వెళ్తున్నాం అనమాట. అసలు అక్కడ ఏం జరిగింది, ఎలా ముగిసింది అనేది డీటెయిల్డ్గా మీకు టైం ఉన్నప్పుడు వినండి. తప్పకుండా నాలెడ్జ్ పెంచుకోండి. శ్రీని కూడా తీసుకొని వచ్చాను, ఎందుకంటే తనకి 14 years కదా, అలౌ చేస్తారో లేదో కూడా నాకు ఐడియా లేదు. నెంబర్ 2, ఏజ్ లిమిట్ కూడా తెలుసుకోవాలి. సో ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి అని చెప్పేసి తనని కూడా తీసుకొచ్చాను. ఇదిగో ఇదే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్, ఇదే ఆఫీసు. లోపలికి వెళ్దాం, మాట్లాడదాం.
నేనైతే అంతా న్యాచురల్గా ఇక్కడ ఉండేది అందించాలి అనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం రావడమే, నాకు కొంచెం లోపల నర్వస్గా ఉంది. బట్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రతిదీ డీటెయిల్డ్గా చూపిద్దాము అనేసే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నానండి. సో చూపించాను కదా, ప్రెమిసెస్ అంతా ఇలా ఉంది. అక్కడ రిసెప్షన్ దగ్గర అయితే ఉన్నారు, వాళ్ళని అడుగుదాం డీటెయిల్స్. రానన్నా నిన్ను కూడా చూపిస్తా ఒకసారి, అయిపోయాక వచ్చేసాను బయటకి. ఇది హాయ్ అండి, బాగున్నారా? సో నేను సంతోషి అండి, నేను న్యూస్ ప్రెజెంటర్ని అండ్ ఇన్ఫ్లుయెన్సర్ని కూడా. యాంకర్ సంతోషి వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. సారీ, మీ పర్మిషన్ లేకుండా ఫస్ట్ అయితే రికార్డ్ చేస్తున్నాను, యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సర్ని కదా అందుకని. సో ఈసారి కైలాస్ మానస్ సరోవర్ యాత్ర వెళ్ళాలి అని అనుకుంటున్నానండి. సారీ, మీ పేరు? నా పేరు మహాలక్ష్మి గారు. సో నేను ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ బాగుంది అని చెప్పారు. నేను బాబు అండి, ఒకసారి ఉండండి, అదిగో వాడు అక్కడ కూర్చున్నాడు, మాట్లాడదాం. ఫస్ట్ నా డౌట్ ఏంటంటే అండి, బాబుకి 14 years, బాబుని తీసుకెళ్ళచ్చా? ఎలా చేయొచ్చా? అంటే ఇప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి, మీరే క్లారిఫై చేస్తారా లేకపోతే? మా టీంని మీకు ఎల్కోట్ చేస్తాం మేడం. ఇప్పుడు తీసుకెళ్తారా, చూపిస్తారా? ఓకే అండి, సరే. మనకి ఇలా వచ్చేసి మనకి వచ్చేసరికి 2 teams ఉంటారు మేడం. ఓకే, వీళ్ళు ఫస్ట్ టీం. ఎస్ మేడం. ఇక్కడ ఏమేమి? ఇక్కడ కూడా మనకి వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రోజు మనకు వచ్చేసి లక్కీ డ్రా కాబట్టి. ఓహో, లక్కీ డ్రా ఉందా? ఎస్ మేడం, అది మనం అదంతా రెడీ చేస్తున్నాము. ఎస్ మేడం. ఇట్లా వచ్చేసరికి మీకు వచ్చేసి ఏం లక్కీ డ్రా? ఈరోజు మనకి 2026లో ట్రావెల్ చేసే వాళ్ళందరికీ మనం లక్కీ డ్రా అనేది ఓపెన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పేమెంట్ అంతా కంప్లీట్ చేసేసారు, మిగతా పేమెంట్ అనేది మనం వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తీసుకొని వెళ్తున్నాం. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం వైష్ణవి. ఓకే, వైష్ణవిగా ఇక్కడికి వచ్చేసరికి మనకు మొత్తం ఇలా ఇది సౌత్ ఫేస్, వెస్ట్, నార్త్, ఈస్ట్, కైలాష్ మనకు అనేది 4 చూడబోయే 4 డైరెక్షన్స్ ఇదే అనమాట. ఎస్ మ్యామ్. మనకి మెయిన్ వచ్చేసి నార్త్. ఎస్ మ్యామ్. నార్త్, ఈస్ట్, వెస్ట్ భలే పెట్టుకున్నారండి పిక్చర్స్ అన్ని. అంటే ఇప్పుడు మీరు ఏ కస్టమర్ వచ్చినా ఇలా చూపిస్తారా? ఎవరు వచ్చి ఆఫీస్ రూమ్ చూస్తా, ఎందుకంటే నేను రావడం మీరు ఆఫీస్ అంతా చూపిస్తుంటే వింతగా ఉంది, అందుకని. ఇది వచ్చేసరికి మనకి నేపాల్ ముక్తినాథ్ కూడా మన దగ్గర ఉంది. ఓ, నేపాల్ ముక్తినాథ్ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం మనం. ఇది మనకు వచ్చేసి కైలాష్ 9 nights 10 days ఎక్కడ మనం హోటల్స్ చూపిస్తాము వాళ్ళకి, ఎక్కడ ఎలా ట్రావెల్ చేస్తాము, మొత్తం టూర్ అన్నమాట. టూర్ డే 1 నుంచి మనకి మళ్ళీ తిరిగి డే లాస్ట్ మన ఎయిర్పోర్ట్ విజిట్ చేసేదాకా ఇవన్నీ డేస్ మొత్తం. చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి మనకి ఒక మన ఫాలోవర్ ఒకళ్ళు గిఫ్ట్ చేశారు. ఇది మన అంటే రియల్ పిక్చర్ కాదా ఇది? లేదు, మనకి ఆయిల్ పెయింట్ తన హ్యాండ్ తో. అంటే తను ఎంత ఫీల్ అవ్వకపోతే ఇంత బాగా వేసి ఉంటారు. మీతో వచ్చారా కస్టమర్? వాళ్ళ ఫాదర్ మనతో ట్రావెల్ చేశారు, వాళ్ళ డాటర్ మనకి గిఫ్ట్ చేశారు. మై గాడ్, చాలా బాగుంది. ఓకే, సో మరి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఎవరు క్లారిఫై చేస్తారు? ఎక్స్ప్లెయిన్ చేస్తారు వైష్ణవి. థ్యాంక్ యూ. సో చెప్పాం కదా మనము గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున ఇట్లా మానస్ సరోవర్ అనుకుంటున్నాము అని చెప్పేసి. సో నా దగ్గర అంటే వాళ్ళ టీంకి సంబంధించిన మెంబర్ ఉన్నారనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, టీమ్ లీడ్. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు టూర్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ధనా గారు ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఒక్క 2 minutes అంటున్నారు ఆవిడ, అదే చూస్తుంది. ఒక్కసారి ఉండండి, ఇంకోసారి కనెక్ట్ చేద్దాం. ఎట్లా సరే, ఎలా కనెక్ట్ చేస్తా? చేశారు అక్క, చేశారా? ఓకే, పర్వాలేదు. నేను అందుకే మృదుల గారికి మళ్ళీ తను చేసినప్పుడు చేస్తా అని చెప్పి ఆపేసాను అనమాట. ఇక్కడే ఉన్నాను అక్క, వచ్చానమాట, అయిపోయాక వెళ్ళాలి. ఇదిగో తను వైష్ణవి అనమాట, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి తను టీమ్ లీడ్, ఇక్కడంతా చూసుకుంటారు.
సో వీళ్ళు పైన ఉండే ఇన్ఫ్లుయెన్సర్ ధనలక్ష్మి. సో కింద మృదుల అన్నమాట. ఓకేనా? సో మనకి ఈ ఫౌండర్ భరత్ శర్మ అని ఉంటారు, ఆయన వస్తారు కాసేపట్లో. తినకి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాను అనమాట, మన టూర్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాను. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో పనిలో పనిగా మీరు వింటారు అనేసి నేను కాల్ చేశాను అనమాట. సో ఒకసారి వినండి ఏం చెప్తున్నారో. చెప్పండి వైష్ణవి గారు. ఓకే మ్యామ్, మనము 9 nights 10 days ఉంటుంది మ్యామ్ ఈ యాత్ర. ఓకే. Day 1 హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఈ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంటుంది. హైదరాబాద్ టు లక్నోకి ఫ్లైట్ 2 hours డ్రైవ్ ఉంటుంది. ఢిల్లీ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, ఎక్కడి నుంచి అయినా లక్నోలో మనం పికప్ పాయింట్ ఉంటుంది. మనం లక్నోలో కలుస్తాం వాళ్ళని. ఓకే. లక్నో నుంచి నేపాల్గంజ్కి బై రోడ్ వెళ్తాం మ్యామ్. 4 hours డ్రైవ్ ఉంటుంది. ఇండియా బార్డర్ దాటి నేపాల్ బార్డర్ క్రాస్ చేస్తున్నాం కాబట్టి మనం బై రోడే వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి చెకింగ్ అని చెప్పి బై రోడ్ వెళ్ళాలి. నేషనల్ హైవేనే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. లక్నో నుంచి నేపాల్గంజ్ వెళ్ళే దారిలో మనం బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటాం హోటల్ దగ్గర ఆగి. లంచ్ టైం వరకు వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం దగ్గరకు వచ్చేస్తాము. ముక్తినాథ్ వెళ్ళమా? ముక్తినాథ్ ఉండదు మ్యామ్. అవునా? ముక్తినాథ్ అనేది సపరేట్ ఉంటుంది. ఎలా అంటే మ్యామ్, కాఠ్మండు ఇక్కడ ఉంది. ఓకే. ముక్తినాథ్ మనకు వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ముక్తినాథ్కి మనం వెళ్ళే రూట్ జస్ట్ బార్డర్ కాబట్టి మనం ముక్తినాథ్ టచ్ చేయలేము. అది ఇప్పుడు ఇన్ కేస్ అది ఇది క్లబ్ చేస్తే మనం చాలా సిక్ అయిపోతాం. కైలాష్ అనే ఎసెన్స్ మనం మిస్ అవుతాం, మెయిన్ థింగ్. ఓకే. కాబట్టి మనం నేపాల్గంజ్ వచ్చేస్తాం. నేపాల్గంజ్ హోటల్లో చెక్ ఇన్ అయిపోయి టైం ఉంటే వాగేశ్వర అమ్మవారి శక్తిపీఠం చూసుకుంటాం 1 o'clock అలా, గుడి క్లోజ్ కాకపోతే. ఇన్ కేస్ గుడి క్లోజ్ అయితే మనం ఈవినింగ్ వెళ్ళి మనం అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకుంటాం. అమ్మవారు నాలుకపడ్డ ప్రదేశం మనకి. అది అక్కడ అవన్నీ చూసుకొని నేపాల్గంజ్ హోటల్కి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. వచ్చేసి నైట్ Day 1 స్టే అయిపోతుంది. Day 2 ఇక్కడ నుంచి సిమికోట్కి ఫ్లై అవుతాం చార్టెడ్ ఫ్లైట్లో. 18 seaters చార్టెడ్ ఫ్లైట్ ఉంటుంది మ్యామ్. 18 seaters చార్టెడ్ ఫ్లైట్ 30 minutes సిమికోట్ వచ్చేస్తాం. సిమికోట్ నుంచి ఇల్సాకి 4-in-1 హెలికాప్టర్ ఉంటుంది. నలుగురు ఒక అవును, ఒక హెలికాప్టర్ 4-in-1 25 minutes ఉంటుంది. అందరు అలా ఫ్లై అవ్వకుండా వచ్చాక హిల్సా నుంచి కర్నాలి బ్రిడ్జ్ అని ఉంటుంది మ్యామ్. ఇక్కడ 1 kilometer వాక్ చేయాలి. 1 kilometer అంటే అరౌండ్ 800 meters అలా ఉంటుంది. అది వాక్ చేయాలి మీరు. అది వాక్ చేశాక చైనా ఇమిగ్రేషన్ ఆఫీస్ వస్తుంది. ఇమిగ్రేషన్ దగ్గర స్టాంపింగ్, ఇమిగ్రేషన్ అంతా చూసుకొని కంప్లీట్ ప్రాసెస్ అయిపోయాక అంటే పాస్పోర్ట్ ఉండాలా? కంపల్సరీ పాస్పోర్ట్ ఉండాలి. మనకు వీసా కావాలి కదా, ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉండాలి. ఇంకేమన్నా మా నుంచి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయా? మీకు పాస్పోర్ట్ ఒకటి, చైనీస్ ఫామ్ అని ఉంటుంది, చైనా వీసా ఫామ్, అండ్ ఫోటో, వీసాకి సంబంధించిన ఫోటో, ఆధార్ అండ్ పాన్ కార్డ్, ఇవి ఉండాలి. ఇవి కంపల్సరీ. ఒకవేళ మా ఫ్రెండ్స్ ఎవరన్నా US కానీ UK నుంచి జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది మేడం? వాళ్ళు UK నుంచి అయితే NRIs హోల్డర్స్ అయితే ఉన్నారో, అంటే అనదర్ సిటీ పాస్పోర్ట్ అయితే ఎవరంటూ ఉంటారో వాళ్ళు కాఠ్మండు వెళ్ళి మనం నేపాల్గంజ్లో కలుస్తారు. వాళ్ళు వయా కాఠ్మండు. అంటే కాఠ్మండులో వాళ్ళు 4 days స్టే చేసి స్టాంపింగ్ చేయించుకోవాలి. మన ఏజెంట్స్ ఉంటారు, అది స్టాంపింగ్ అయ్యాక మళ్ళీ మనం తిరిగి నేపాల్గంజ్లో Day 1 కలుస్తారు. పర్మిషన్స్ అయితే మేమే చూసుకుంటాము. ఇప్పుడు మాలో ఎవరికైనా కొంచెం BP ఇష్యూస్ కానీ, లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, షుగర్ కానీ, ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే? అంటే BP, షుగర్ ఇలాంటివి ఏమీ మనకి ఉండదు మ్యామ్. ఓన్లీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అంటే సైనిస్, బ్రీతింగ్ ప్రాబ్లం, ఆస్తమా అలాంటివి ఉంటే మాత్రం మనం అక్కడ ఆల్టిట్యూడ్కి సర్వైవ్ అవ్వలేము. మిగతా ఏ ఉన్నా అంటే వాళ్ళు అసలు రాకూడదు. అంటే వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు. ఎందుకు అంటే హై ఆల్టిట్యూడ్ వాళ్ళు లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్, లంగ్స్ అనేవి వాళ్ళకి సపోర్ట్ చేయదు. సర్జరీస్ అయ్యి వాళ్ళ కండిషన్ ఇప్పుడు బాగుంటే
అంటే ఎలాంటి సర్జరీస్? అంటే ఏమన్నా బ్రీతింగ్ రిలేటెడ్ గా సైనస్ అవి అయిపోయి ఇప్పుడు వాళ్ళు హెల్దీగానే ఉంటే రావచ్చా? రిపోర్ట్ తీసుకొని మనకి డాక్టర్ రిపోర్ట్ ఉంటే మనము అలౌ చేస్తాం. అర్థంగా ఎలాంటి హార్ట్ స్ట్రోక్ కానీ మనకి పేస్ మేకర్లు ఎలాంటివి ఉన్నా కానీ దే కెన్ అలౌ. ఓన్లీ బ్రీతింగ్ ప్రాబ్లమ్, సైనస్, ఊపిరితిత్తులకు సంబంధించి ఏ ప్రాబ్లం ఉండకూడదు. ఏజ్ లాస్ట్ ఏజ్ ఎంత రావడానికి? 75 వరకు ఎలా ఉంది మ్యామ్? 75. 70 నుంచి 75 వరకు మనకి ఏంటంటే సర్టిఫికేట్ ఉండాలి, డాక్టర్ సర్టిఫికేట్. అంటే ఎలాంటి అంటే నేను యాత్రకి ఫిట్ అని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అండ్ ప్లస్ 1 or 2 members వాళ్ళతో ట్రావెల్ అవ్వాలి 70+ వాళ్ళతో. ఓకే, మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా అక్క ధన గారు అండ్ మృదుల గారు? మీకేమన్నా అంటే చెప్పారు కదా, అదే మనకి కామన్గా ఉండేవే నేను అడుగుతున్నాను. మీకేమన్నా ఉన్నా కూడా అడగండి, సరేనా? పేమెంట్ డీటెయిల్స్ ఏమైనా ఇన్స్టాల్మెంట్ లో ఉందా? అడుగుతాను. పేమెంట్ దగ్గరికి ఇది ఫస్ట్ కంప్లీట్ చేసేసుకొని పేమెంట్ దగ్గరికి వెళ్దాం. యాక్చువల్లీ నేను అడుగుతున్నాను అనమాట, మేము ఇన్ఫ్లుయెన్సర్స్ కొంచెం మేము వీడియోస్ అవి కూడా పెడతాము, మాకు ఏమైనా తగ్గిస్తారు అని అడుగుతున్నాను. తను అంటున్నారు మేడం అది నా దగ్గర కాకుండా మీరు సార్ వస్తారు, సార్ని అడగండి అని చెప్తున్నారు. మనం సార్తో మాట్లాడదాం ఏం చెప్తారు అనేది. అది తీసుకుని వెళ్ళకపోయినా పర్లేదా? సెకండ్ డే పరిక్రమ అసలు క్యాన్సిల్ చేసుకున్న పర్లేదు మనకి. అంటే పాపము అలా ఏముండవు, అట్లా ఏముండదు. ఫస్ట్ డే వచ్చేసి సౌత్ వెస్ట్ ఫేసెస్ కనిపిస్తాయి, మెయిన్ ఫేసెస్. పరిక్రమ చేస్తున్నాగా ఎక్కడైతే నైట్ హాల్ట్ ఉంటుందామో అక్కడ నార్త్ ఫేస్ కూడా కనిపిస్తుంది మనకి. నార్త్ ఫేస్ వైట్ లో కనిపిస్తుంది. నార్త్ అంటే సెకండ్ పెట్టుకోవచ్చు. అయితే ఇందులో ప్రాణాల మీదకి వచ్చే సిచ్యువేషన్స్ ఏమి ఉంటాయా? హ్యాపీగానే వెళ్ళి రావచ్చు? హ్యాపీగా వెళ్ళి రావచ్చు మేడం. మీకు ఇబ్బంది ఎక్కడ అవుతుందంటే సెకండ్ డే ఈ 6 kilometers మీరు గుర్రంతో ఎక్కొచ్చు. 6 kilometers డాల్మోలో పాజ్ అని చెప్పి ఇదే హైయెస్ట్ పీక్. దిగేటప్పుడు గౌరీకుండ వస్తుంది, పార్వతీదేవి స్నానమాచరించేది, అది వస్తుంది. సెకండ్ దిగేటప్పుడు వస్తుంది. టీ షర్ట్, డఫుల్ బ్యాగ్స్ ఇవన్నీ ఇస్తారా మీరు? మొత్తం ఇస్తాం. మనము స్లింగ్ బ్యాగ్, డఫుల్ బ్యాగ్, షోల్డర్ బ్యాగ్, మనీ పర్స్, క్యాప్, మనకి ఇయర్స్ కవర్ అయ్యే క్యాప్ ఉంటుంది, విండ్ ప్రొటెక్ట్ జెర్కిన్ ఉంటుంది. జెర్కిన్ మాత్రం మనం నేపాల్ గంజ్ లో ఇస్తాం మేడం. మనము అక్కడ అంటే చలేయకుండా, అంటే చలేయకుండా ఇంకా మేమేం కొనుక్కోకర్లేదు. లేదు, మీరు ఓన్లీ థర్మల్ వేర్స్, ఇన్నర్ థర్మల్స్ ఉంటాయి కదా, అది. ఇంకొకటి ట్రెక్కింగ్ షూస్, అంటే గ్రిప్ ఉన్న షూస్ కొనుక్కోవాలి. రిస్క్ వస్తే కూడా అది మీరు మొత్తం మేమే చూసుకుంటారు. మీరు ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడైనా అనుకోని సిచ్యువేషన్స్ రిస్క్ ఫేస్ చేసింది ఉందా? దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? ఉంది మ్యామ్, లాస్ట్ ఇయర్ ఉండే. అది సార్ ఎట్లా అంటే మ్యామ్, మీరు కస్టమర్స్ లాగా మేము ట్రీట్ చేయం, యాజ్ ఏ మేము ఓన్గా అంటే మన ఫ్యామిలీ మెంబర్ లాగా మేము ట్రీట్ చేస్తాం కాబట్టి మనకి యాత్ర అనేది ఎక్కడ మాకు ఇబ్బంది అనేది ఉండదు. యాక్చువల్లీ భరత్ శర్మ గారు అని ఉంటారక్క, ఈ ఫౌండర్ అన్నమాట. ఆయన ప్రతి బ్యాచ్ తోనే ఆయనే ఉంటారన్నమాట. ఇదిగో ఇది మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ చార్ట్, వాళ్ళ ఆఫీస్ రూమ్ ఇది. Day 1 హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి లక్నోకి వెళ్తాం మ్యామ్. లక్నో నుంచి నేపాల్ గంజ్ లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఈ బస్ లో మనం సిద్ధార్థ ఇక్కడ హోటల్ ఉంది, ఇక్కడ హోటల్లో వచ్చేసి మనకు ట్రెడిషనల్ వెల్కమ్ ఉంటుంది. ఎక్కడున్నా రుద్రాక్ష మాలలతో లంచ్ చేసి వాగేశ్వర అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకుంటాం. మనకి ఎక్కడున్నా బ్రీఫింగ్ అవుతుంది మ్యామ్. ఇక్కడ బ్రీఫింగ్ అయ్యి మళ్ళీ మనం నైట్ స్టే. Day 1 కంప్లీటెడ్. Day 2 సిమికోట్ కి ఫ్లై అవుతున్నాం. అండ్ హిల్సా నుంచి మనం 4-in-1 హెలికాప్టర్. హిల్సా నుంచి మళ్ళీ మనం గెస్ట్ హౌస్ అందరూ వచ్చే వరకు మనం ఇక్కడ రూమ్స్ లో ఉంటాము. అందరు వచ్చాక కర్నాలి బ్రిడ్జ్ మీద వాక్ చేసి చైనా ఇమిగ్రేషన్ ఆఫీస్. ఇది అయిపోయాక ఇట్లాంటి బస్సెస్ ఉంటాయి మ్యామ్, చైనా మొత్తం ఇలా ఉంటాయి. ఇటు నుంచి తక్లాకోట్. Day 2 నైట్ అవుట్. Day 3 కూడా కంప్లీట్ తక్లాకోట్ లోనే ఉంటుంది. 4,100 మీటర్ ఉంటుంది. తర్వాత రాక్షస్ స్థల్కి వెళ్తాము. సెక్టర్ 4th డే. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మ్యామ్, ఫస్ట్ వ్యూ ఆఫ్ కైలాష్ రాక్షస్ స్థల్. ఇక్కడ ఇది అయిపోయాక మానస్ సరోవరం చుట్టూ బస్ పరిక్రమ చేస్తాం. అండ్ మనం ఒక పాయింట్ దగ్గర ఆపుతాం. మనకి క్రిస్టల్ క్లియర్ ఉంటుంది వాటర్ అయితే, చాలా క్రిస్టల్ క్లియర్. అది అయిపోయాక పూజ ఉంటుంది మ్యామ్, అందరికి పూజ. తర్వాత డార్సన్కి వెళ్తాం. డార్సన్ నుంచి ఇదే మ్యామ్ అష్టపది అని చెప్పి, ఇది నంది పర్వతం, ఇది కైలాసగిరి పర్వతం. ఇది సౌత్ ఫేస్ కనిపిస్తుంది మనకి అష్టపదికి వెళ్తే.
తర్వాత మళ్ళీ యమద్వారం వస్తాం సిక్స్త్ డే. యమద్వారం నుంచి పరిక్రమ మ్యామ్. ఈ గుర్రాలు ఇవి తీసుకొని ఇది యమద్వారం. ఈ ద్వారంలోకి వెళ్తాము. ఫస్ట్ డే పరిక్రమ ఇలా ఉంటుంది మ్యామ్. ఇక్కడ ఇక్కడ మన కైలాస్ కనిపిస్తుంది చూడండి. నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నైట్ అవుట్ ఇక్కడ ఉంటుంది, కాటేజెస్ లో ఉంటుంది. మళ్ళీ సెకండ్ డే వచ్చేసి సెకండ్ పరిక్రమ ఇది ఇలా కనిపిస్తుంది మ్యామ్. ఇక్కడ నుంచి సెకండ్ డే చెప్పాను మ్యామ్, కొంచెం ఉంటుంది, కష్టంగా ఉంటుంది అని చెప్పి. ఇది సెకండ్ డే కష్టం ఉంటుంది. ఇది డాల్మూల ఫాల్స్. ఇది ఎక్కడ 22 కిలోమీటర్ల గౌరీకుండ అనే ప్లేస్ ఇది మ్యామ్. దిగేటప్పుడు వస్తుంది. ఇదేమో ఎక్కేటప్పుడు, ఇదేమో దిగేటప్పుడు. ఐస్ గ్లేసియర్స్ ఇలా నార్మల్ గా చేశారు ఆయన. చేశారు, తను మొత్తం నడుచుకుంటూ చేశారు. పైగా ఆయన ఏం వేసుకొని కూడా వేసుకోలేదు, పంచ కట్టుకొని ఎట్లా నడిచారు అబ్బా, అందుకే గురువులు అంటారేమో. మనకి ఇక్కడ నైట్ ఆల్ట్ ఇది థర్డ్ డే పరిక్రమ. థర్డ్ డే కూడా ప్లేన్ ఉంటుంది మ్యామ్, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది అయిపోయాక మళ్ళీ మనం డార్చన్ హోటల్కి వెళ్ళాము. డార్చన్ నుంచి మళ్ళీ తక్లాకోట్ నుంచి మళ్ళీ ఇమిగ్రేషన్ ఆఫీస్, తర్వాత మనం బార్డర్ దాటేసాం. కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ వెళ్ళి హెలిప్యాడ్ దగ్గరికి వచ్చేసాం, రిటర్న్ అయిపోయాం అన్నమాట. మళ్ళీ మనకి సర్టిఫికేషన్ ఉంటుంది. మాకు సర్టిఫికేట్ ఇస్తారా? ఇస్తాం. ఇంత పెద్ద యాత్ర చేశారు కదా. మనీ పే చేశాక ఇంకా మా తరపు నుంచి మీకు ఇంకా ఏం కావాలి? పాస్పోర్ట్ కావాలి అండ్ చెప్పాను కదా మ్యామ్, వీసాకి పాస్పోర్ట్ లేకపోతే ఎట్లా అప్లై చేసుకోవాలి మ్యామ్ ఖచ్చితంగా. నేమ్ ఇప్పుడైతే ఆధార్ లో ఉన్న నేమ్ ప్రకారం నేను స్లాట్ బుక్ చేస్తాను. ఓకే అయితే సో నేను మా వాళ్ళతో కూడా మాట్లాడి మేము ఫిక్స్ అయ్యి ఇంకా మీకు ఓకేనా? ఓకే మ్యామ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మ్యామ్? డౌట్ ఉన్నా నేను మేడం కి విజిటింగ్ కార్డ్ ఇస్తాను, ఏది ఉన్నా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మ్యామ్. ఇదంట ఏమంటారు, లక్కీ డిప్ అంట. ఎవరైతే వచ్చి అడ్వాన్స్ సగం పే చేసి ఉంటారో వాళ్ళతో ఇందులో వేపిస్తారంట. ఒకవేళ లక్కీ డిప్ లో వాళ్ళ పేరు వస్తే మిగతా అమౌంట్ పే చేయక్కర్లే. అంటే శివయ్య ఇచ్చే అదృష్టం అనమాట మనకి. మీరు కూడా బుక్ చేసుకోండి, ఈ రోజు ఉంది లక్కీ డ్రా, మనం చేసేద్దాము. అప్పటికే 1.2 అయితే పే చేసి ఉండాలి. ఆ తర్వాత శివయ్య మీద భారం అంతేనా? మార్చ్ 10-15 వరకు మే జూన్ బ్యాచెస్ లో ఇంకా వేకెన్సీస్ ఉంటే మనం అప్లోడ్ చేయొచ్చు. అండ్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు నడుస్తుంది కాబట్టి ఈ యాత్ర ఏ మంత్ కైనా సరే 3 months ముందు వరకు యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో వెళ్ళే వాళ్ళకి జూలై వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ స్టార్టింగ్ బ్యాచెస్లో ఇంకా అవకాశం ఉండకపోవచ్చు. మే జూన్ వరకు మనం ఇంకొక 10 days వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మన అనుకునేటువంటి ఎవరైనా నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా మే అండ్ జూన్ బ్యాచెస్ వరకు మనం ఫిక్స్ చేసుకోవాల్సినటువంటి పర్మిట్స్ అన్ని మనం అప్లోడ్ చేస్తాం. కాబట్టి మనకు ఇంకో 10 days అంటే మార్చ్ 10th వరకు మనం టైం పెట్టుకోవచ్చు. అండ్ ఈ లక్కీ డ్రా వస్తే మనము ఇంచుమించుగా ఇంతవరకు బుక్ అయినటువంటి కస్టమర్స్ అందరివి సుమారుగా ఎన్ని ఉండొచ్చమ్మా? సెప్టెంబర్ బ్యాచ్ అండ్ ఈ బ్యాచ్ అని కలిపితే 600+ కస్టమర్స్ అందరివి ఇందులో. సో ఒకవేళ మీ యొక్క పర్సనల్ మీ యొక్క ఛానల్ చూసి మీ యొక్క దీన్ని ఏమంటారు ఫాలోయర్స్ కానీ లేకపోతే మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేసే మీ నియర్ అండ్ డియర్ మీ ఫ్రెండ్స్ ఇటువంటి వారు ఎవరైనా సరే కైలాష్కి మూవ్ అవ్వాలి అని అనుకుంటే కూడా ఒకసారి నేను అప్డేట్ చేస్తానమ్మా. ఒకసారి అమ్మాయి వైష్ణవికి ఇట్రామ్మ ఒకసారి. సో మేడం తరపున ఇన్ కేస్ ఏదైనా లీడ్స్ కానీ ఏమైనా వచ్చినా కూడా, అంటే యాక్చువల్గా మనం మార్కెటింగ్కి ఖర్చు పెట్టిన డబ్బు ఏదైతే ఉంటుందో అది దాంట్లో 2,000 3,000 ప్రతి కస్టమర్ మీద మనం మార్కెటింగ్ సంబంధించిన ఖర్చు ఖచ్చితంగా వేసే ఉంటాం మనం. సో అలా కాకుండా ఒక రౌండ్ ఫిగర్తో కూడినటువంటి అమౌంట్ని వారి యొక్క రెఫరెన్స్తో ఎవరైనా కాల్ చేసినా, బుకింగ్స్లో ఎవరైనా సరే మేము ఇలా యాంకర్ సంతోష్ని గారి తరపున మేము ఇలా బుక్ చేసుకున్నాము అన్నటువంటిదిగా వస్తే వారికి 5,000 రూపీస్ అందులో డిస్కౌంట్ ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం కూడా చేసి అందులో మెన్షన్ చేయండి. ఇలా డిస్కౌంటెడ్ కస్టమర్ అని మెన్షన్ చేస్తే అట్లీస్ట్ ఎవరైనా సరే మీలాగా చూసి పెద్దవాళ్ళు యూత్ అటువంటి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి కాస్త కైలాష్ యాత్రకి వెళ్ళాలి అనుకున్నా కూడా వారికి కూడా అది యూజ్ అయ్యేట్టుగా ప్రయత్నం చేద్దామమ్మా. చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను దీనికి ఉండే పర్మిషన్స్ డాక్యుమెంటేషన్ అదంతా విన్న తర్వాత ఏ లెవెల్లో మీరు కష్టపడతారో అర్థమైంది నాకు. బట్ ఇంత కష్టంలో కూడా మీరు సేవా దృక్పథంతో ఇలా ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా చేద్దాం అండి. ఈ అవకాశం మేము వాస్తవంగా చెప్పాలంటే ఎవరికి ఇవ్వలేదు. అండ్ మాకు నచ్చని పదం, మా డిక్షనరీలో లేని పదం డిస్కౌంట్ ఒకటే. అవునా? సో అది మాకు వినము. సర్వీస్ అనేటువంటి ఒక పదంలో తప్ప, అంటే మార్కెట్లో కంపేర్ చేస్తే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కంపల్సరీ 20,000 నుంచి 25,000 రూపాయలు కాస్ట్ ఎక్కువ ఉంటుందమ్మా. ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో మనం ఈ ఉన్నటువంటి డిఫరెన్షియేషన్స్ చూస్తే కూడా ఎవ్వరు ఇవ్వనటువంటిది మనం ఇవ్వాలి. ఆ ప్రతి అడుగులో కూడా మనం కస్టమర్ యొక్క
కస్టమర్ వైపు మనం ఆలోచించి మనం కస్టమర్ షూలో ఉంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అది కస్టమర్కి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే. సో నాకు కావాల్సింది డిస్కౌంట్ అడగని కస్టమర్, ప్రైమ్ ప్యాకేజ్లో వెళ్ళాలనుకునే కస్టమర్, కైలాష్ కంటే నేను ప్రశాంతంగా వెళ్ళి రావాలి, ఈ కంఫర్ట్స్తో వెళ్ళాలి అనుకునే కస్టమరే కావాలి తప్ప నాకు మార్కెట్ని కంపేర్ చేసి 30,000 40,000 రూపాయలు తక్కువ ఉందని వెళ్ళిన తర్వాత వన్స్ కైలాష్కి పోయి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఎందుకు గాయత్రిలో ట్రావెల్ చేయలేకపోయా మేము అని. సో అందుకని అందులో ఖచ్చితంగా వేరియేషన్స్ ఉంటాయి. బట్ అయినా కూడా ఇచ్చిన మాట ప్రకారం మీ తరపున, మీ రెఫరెన్స్ తరపున, మీ కాల్ నుంచి వచ్చిన మీరు రెఫర్ చేసినా సరే అమ్మాయికి, అండ్ ఎవరైనా సరే ఇలా ఆవిడ పేరుతో ఇలా చూసి మేము బుక్ చేసుకున్నామని ఆవిడ ద్వారా నుంచి ఫోన్ వస్తే అర్థమైందమ్మా, తప్పకుండా మనకు డైరెక్ట్గా ఫోన్ కాదు, ఆవిడ ద్వారా ఒక ఫోన్ వచ్చి మీరు ఒక మెసేజ్కి ఆవిడ ద్వారా మీకు పర్సనల్గా మెసేజ్ వస్తే ఇలా సో సమ్ కార్తిక్కో లేదంటే ఇంకోటో వైష్ణవియో వాటెవర్ ఇలా మా ఫ్రెండ్ నా యొక్క ఫాలోయర్ ఇలా కైలాష్కి వస్తున్నారని చెప్తే అన్కండిషనల్గా 5,000 డిస్కౌంట్ ఇచ్చేసేయండి అమ్మా. డన్నా. అండ్ ఒకసారి అమ్మా ఆల్ ద బెస్ట్. అండ్ మీకు ముందుగానే కైలాసగిరిని మీరు దర్శించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. డన్ అమ్మా, థ్యాంక్స్ లాట్, మోస్ట్ వెల్కమ్. అండ్ మళ్ళీ మనం ఎట్లా కలుస్తూనే ఉంటాం మన యొక్క జర్నీలో, ఇంటర్వ్యూస్లో. అండ్ మిగతా ఎన్నో విషయాలు లైక్ కైలాష్తో పాటు ఇంకా చూడవలసినటువంటివి, ప్రపంచంలో ఎక్స్ప్లోర్ అవ్వాల్సిన చాలా ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం తల్లి. యాక్చువల్గా అమ్మ కైలాష్ అనేటువంటిది ఒకసారి మనం గమనిస్తే చార్ధామ్, అమర్నాథ్, ఈ వారణాసి ఇటువంటి ట్రిప్స్లా కాకుండా ఏదో ఒక ట్రావెల్ ఆపరేటర్తో కాకుండా మనం సొంతంగా వెళ్ళడానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే గ్రూప్ పర్మిట్, గ్రూప్ వీసా ఇచ్చేటువంటిది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ట్రావెల్ ఆపరేటర్ని టచ్ చేయాల్సిందే. అండ్ మీ యొక్క ఫాలోయర్స్కి అండ్ మీకు అందరికీ నేను ఇచ్చేటువంటి గట్టి హామీ ఏంటంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తెలుగు భాష అర్థమయ్యే వాళ్ళకే కాదు, అర్థం కాని వారికి కూడా ది బెస్ట్ సర్వీస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు సంతోష్ని గారి ద్వారా ఒక ట్రావెల్ పరిచయం అయ్యారు. సో మేము ట్రావెల్ చేసి చాలా ప్రశాంతంగా తిరిగి వచ్చామనేటువంటి ఫీడ్బ్యాక్ తప్ప ఎక్కడా మీకు అయ్యో పలారు వారు రెఫర్ చేసి మేము ఇబ్బంది పడ్డామన్నటువంటి యొక్క ఆ మాటను మీకు ఎప్పుడు తీసుకొని రామని మీకు ప్రామిస్ చేస్తూ, అండ్ అందరికీ ఇంకో చిన్నపాటి రిక్వెస్ట్తో, కైలాష్ యాత్ర అనేటువంటిది లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర. ఎప్పుడో ఓపిక తీరిపోయిన తర్వాత ఓపిక లేనప్పుడు ఈ యాత్ర చేసి తరిద్దామని కాకుండా మేము ఎప్పుడో కొటేషన్ చెప్తామో, ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకుందాం, శక్తి ఉన్నప్పుడే కైలాసాన్ని దర్శించి తరిద్దాం అనేటువంటి మాట ఎప్పుడు చెప్తూ ఉంటాం. సో ఓపిక ఉన్నప్పుడే మీరు కూడా సంతోషిని గారిలాగా ఆవిడకి బంధాలు, ఫ్యామిలీ, పిల్లలు అన్నీ ఉన్నప్పటికీ, ఉద్యోగం అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎలా అయితే ఆవిడ టైం తీసుకొని ఆవిడ ప్రయత్నం చేస్తుందో, ఆ ప్రయత్నాన్ని అమలుపరుస్తుందో, ఆ రకంగా మనం కూడా ఆ ప్రయత్నాన్ని అమలుపరుద్దామని ఒకసారి మనసా వాచా కర్మన కోరుతూ, అండ్ మీ యొక్క సపోర్ట్కి అట్ ద సేమ్ టైం కైలాష్కి మీరు మమ్మల్ని చూస్ చేసుకున్న దానికి ఒకసారి మళ్ళీ కృతజ్ఞతలు చెప్తూ హర్ హర్ మహాదేవమ్మ. థ్యాంక్ యూ. మీకు వీడియో స్టార్టింగ్లో ఎన్ని మంత్స్ పాటు యాత్ర ఉంటుంది, ఏ డేట్స్లో యాత్ర అనేది ఉంది అనే డీటెయిల్స్ చాలా క్లియర్గా ఇచ్చానండి. నేనైతే ఇంకా డిసైడ్ చేసుకోలేదు ఏ డేట్లో వెళ్ళాలో. మ్యాక్సిమం మే ఎండింగ్ అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా వృద్ధులు అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం మే ఎండింగ్ అనేది కొంచెం కష్టం. జూన్, జూలై సెలెక్ట్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఈలోపు నేను వెళ్ళొచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది ఎప్పుడు టూర్స్కి వెళ్ళిన అడుగుతూ ఉంటారు కాబట్టి ఈసారి ఇంతకన్నా పెద్ద యాత్ర అనేది లేదు కాబట్టి ముందుగానే ప్రతి విషయాన్ని కూడా డీటెయిల్డ్గా పోస్ట్ చేయబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన ఛానల్ పేరు చెప్పి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి.